లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఏంటండి? క్షమాపణ. మనం చాలా చాలా సార్లు మనం వింటున్నాం. ఎంతవరకు మనం ఆచరిస్తున్నామో మనకు తెలియదు, కానీ ఎన్నిసార్లు పడిపోతున్నామో, ఎన్నిసార్లు తప్పిపోతున్నామో మనకు తెలియదు. కానీ దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ఎవరితో మాట్లాడుతున్నాడండి? తండ్రితో. ఏమైనా మాట్లాడుతున్నారండి? కొట్టేవాళ్ళని, తిట్టేవాళ్ళని, దూషించే వాళ్ళని, ఆ యొక్క ఈడ్చుకెళ్తున్నటువంటి వాళ్ళని, సిలువ వేసేటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ క్షమించు నాయనా అన్నాడు. ఓకేనా? అది అర్థమైంది కదా? కానీ ఎంతమంది క్షమించబడ్డారు? అది అందరూ క్షమించబడ్డారా? క్షమించబడలేదు. ఆయన క్షమించమని చెప్తున్నాడు కదా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వారిని క్షమించుము, ఈ నేరము వాళ్ళ మీద మోపద్దు అంటున్నాడు దేవుడు. కానీ అంతమంది క్షమించబడ్డారా? అక్కడున్న సైనికులు క్షమించబడ్డారా? ఎడం వైపునున్న దొంగ, కుడివైపునున్న దొంగ ఇద్దరు క్షమించబడ్డారా? ఇద్దరిలో ఒక్కళ్ళే క్షమించబడ్డారా? చెప్పాలి, నాకు ఆన్సర్ కావాలి. ఎస్, ఒక్కళ్ళే క్షమించబడ్డారు. కుడివైపునున్న దొంగ మాత్రమే క్షమించబడ్డారు. మరి ఎడం వైపున ఉన్నటువంటి దొంగ ఆ యొక్క స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి? దేవుడు ఇక్కడ క్షమించమని చెప్తున్నాడు కదా, మరి అతను క్షమించబడ్డాడా? ఇస్కరియోతు యూదా క్షమించబడ్డాడా? వస్త్రములు పంచుకున్న వాళ్ళు, చంపిన వాళ్ళు, నేరాలు మోపిన వాళ్ళు క్షమించబడ్డారా? పిలాతు దగ్గర కొంతమంది మాట్లాడారు యూదులు, ఆయన రక్తము, పిలాతు అంటున్నాడు, అయ్యో నిరపరాధ రక్తము మా మీద ఏమీ ఉండకుండా ఉండాలి అని ఆయన చేతులు కడుక్కున్నాడు పిలాతు. అప్పుడు యూదులు ఏమన్నారు? ఆ రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండును గాక అన్నారు. వాళ్ళు క్షమించబడ్డారా? చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. వాళ్ళు క్షమించబడ్డారా? ఎడం వైపున ఉన్న దొంగ క్షమించబడ్డాడా? ఆయన పొడిచిన వాళ్ళు, గాయాలు చేసిన వాళ్ళు, ఆయన దూషించిన వాళ్ళు, ఉమ్మివేసిన వాళ్ళు క్షమించబడ్డారా? క్షమించబడలేదు. కారణం ఏంటో తెలుసండి? ఎందుకు ఆయన క్షమించమని చెప్తున్నాడు కదా, ఎందుకు వీళ్ళు క్షమించలేదు అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఎందరైతే ఆ యేసు ప్రభువని నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసిస్తారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడండి, వారిని క్షమిస్తున్నాడండి. ఈ రోజున మనం క్షమించబడాలి అంటే కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, సిలువ వారందరికీ వెర్రితనంగా ఉంది. రక్షించబడినటువంటి కొందరికే అది ఆయన శక్తిగా ఉంది. మనం ఈ రోజున క్షమించబడాలి అంటే ఆయన పాదాలు పట్టుకోవాలి, పశ్చాత్తాప పొందాలి, దేవుడి సన్నిధిలో ఆయన దేవుడని గుర్తెరగాలి. నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని అని ఒక్క మాట అడగండి చాలు, క్షమించబడిపోతా. అడగకుండా ఆయన నన్ను క్షమించేమన్నాడు కదా, మేము క్షమించేస్తాను, క్షమించబడిపోయాము అంటే అది ప్రలోభ, మోసం కాదు. అంటే ఆల్రెడీ క్షమాపణ విడుదలైపోయిందమ్మా. వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో ఉంటుంది. పాస్టర్ గారు తప్పుగా చెప్తున్నారని మాత్రం అర్థం చేసుకోవద్దు. ఆల్రెడీ అందరినీ క్షమించేశాడు ఆయన. క్షమాపణ అన్నది ఆ రోజున సిలువలో మొట్టమొదటిసారి విడుదలైపోయింది. కానీ ఎందరైతే ఆయన పాదాల దగ్గరికి వస్తారో, ఎందరైతే ఆయన పాదాలను సమీపించి ప్రభువా మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి. కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది, తీయండి అమ్మా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము మీకు పూర్తిగా అర్థమవుద్ది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును నివసింపచేసెదను. హల్లెలూయా. ఆయన
ప్రధానులను అధికారులను నిరాధాయులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. దేవుడికి స్తోత్రం. ఆల్రెడీ క్షమాపణ విడుదలైందండి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసండి, ఆయన పాదాల దగ్గరకు వెళ్ళటం, పశ్చాత్తాపడ్డాం. ఈ మాటకి ఆన్సర్ ఉందో లేదో నేను మీకు చూపిస్తాను. ఓకే, 2వ వాక్యం చూడండి అమ్మా. 2వ వాక్యం అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. 43వ వచనం, నేడు నేను నీతో కూడా పరదేశంలో ఉందునని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడండి? కుడివైపున ఉన్నటువంటి దొంగ. ముందు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ దొంగ ఇద్దరు కూడా వారెవరండి? బందిపోటు దొంగలు. వాళ్ళు ఎవరండి? బందిపోటు దొంగలు. వాళ్ళిద్దరూ కూడా మత్తయి సువార్తలో కనుక చూస్తే వారిద్దరూ దూషించారండి. వారిద్దరూ కూడా దూషించారు. ఏమనో తెలుసా? నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. ఏంటమ్మా? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అన్నారు. ఇద్దరు అన్నారు. కానీ ఎప్పుడైతే ఈయన మాట పలికాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్న మాట ఎప్పుడైతే పలికాడో రెండో వ్యక్తిలో మార్పు వచ్చేసిందండి. రెండో వ్యక్తిలో మార్పు వచ్చేసింది. ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసండి. చేతులు కాళ్ళు కట్టేశారు. యేసయ్యకైతే శిలువ మేకులతో కొట్టేశారు. భయంకరమైనటువంటి శిక్ష విధించబడింది. శరీరం అంతా రక్తసిక్తమైంది. ఆ యొక్క శరీరం అంతా కూడా ఆ యొక్క తల మీద ముళ్ళ కిరీటం ఉంది. ఎక్కడ ఖాళీ లేదండి. ఆ ముళ్ళు ఒకటి దిగి ఆ కంట్లో గుచ్చుకుపోయిందండి. తెలుసండి, ఆ కంట్లో గుచ్చుకుపోయింది ఆయనకి. అంత భయంకరమైనటువంటి ముళ్ళు. అన్ని బాధలు అనుభవిస్తూ కూడా ఆయన తిడుతున్నారు, మొహాన్ని ఉమ్మేస్తున్నారు. అంత బాధల్లో కూడా యేసుప్రభు ఏం పలికాడు? తండ్రి వీళ్ళేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక క్షమించుడి అనగానే ఆ ఎడం వైపునున్న దొంగ మాట్లాడలేదు. కానీ కుడివైపున ఉన్నటువంటి దొంగ హృదయ స్థితిలో మార్పు వచ్చేసిందండి. ఆయన హృదయ స్థితిలో మార్పు వచ్చేసి ఆయన అంటాడు కదా, పైన ఉంటుంది చూడండి 36వ వచనం, అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల్ని రాజువైతే నిన్ను నీవే రక్షించుకునమని ఆయనను అపహసించిరి. అపహాస్యం చేసేవాళ్ళు యుద్ధుడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడి ఉండెను. హల్లెలూయా. ఓకే, 39వ వచనం, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొంది ఉన్నాము. కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి దేవునికి స్తోత్రం. ఆనాడు మరణిస్తున్న సమయంలో మరణ వాంగ్మూలం ఒప్పుకోలు. ఆ మరణించేటప్పుడు ఆడ హృదయ స్థితి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో తెలుసండి. ఇంకెందుకంటే ఏ ఆశలు ఉండవు. చివరి క్షణం ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ ఎడమ వైపున ఉన్నటువంటి దొంగని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనం బందిపోటు దొంగలమి ఎంతమందిని హత్య చేశాం, ఎన్ని దొంగతనాలు చేసాం, ఎన్ని అపరాధాలు చేసాం. ఈ శిక్ష మనకైతే తగినదే. ఈయనైతే ఏ తప్పు చేయలేదు, ఈయనలో ఏ తప్పిదము లేదు. అబ్బా, దేవుడికి స్తోత్ర. పిలాతు కూడా అన్నాడండి, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయనలో ఏ దోషము లేదు. చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. హేరోదు కూడా అంటున్నాడండి, ఈయనలో ఏ దోషము లేదు, నేను ఎలా శిక్ష విధించాలి? అన్యాయపు తీర్పు పొందుకున్నాడండి ఈయన. చివరికి ఆ దొంగ కూడా అంటున్నాడు, ఇతనిలో ఏ తప్పు కూడా లేదు, మనమైతే ఈ శిక్షకి అర్హులమే అని. అప్పుడు యేసయ్య వైపు చూసి అంటున్నాడు. అప్పుడే ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు అని కింద ఫుట్నోట్లో ఉందండి.
నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని నేను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో నేను చెప్పుచున్నానా నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఎప్పుడన్నా మీకు మనసుకి బాధ అనిపించింది అనుకోండి, ఎక్కడైనా తప్పుకు దొరికారు అనుకోండి, ఏదైనా పొరపాటు చేశారు అనుకోండి, చెయ్యవలసిన ప్రార్థన ఏంటో తెలుసండి? ప్రభువా, నేను పాపినే, కానీ నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట ఎప్పుడైతే పలుకుతామో ఆ మాట దేవుడికి చాలా 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 ఇష్టం అండి. జ్ఞాపకం చేసుకో అన్న మాట యేసయ్యకి చాలా ఇష్టం. అందుకే బల్లారాధనలో ఆ మాట తలంచకుండా మనం ఉండం. నన్ను మీరు జ్ఞాపకము చేసుకునుటకై మీరు ఇలాగు చేయుడి. ఈ రొట్టెని తిని ఈ ద్రాక్ష రసమును త్రాగండి, పాత్రలోనిది త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను నీతిమంతుడని జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు ప్రాణం పెట్టిన వాడని జ్ఞాపకం చేసుకోండి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఆశీర్వాదకరమో తెలుసండి. ఎప్పుడైతే ఈ దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఆ ఒక్క క్షణములో ఆయన పలుకుతున్నప్పుడు ఆయన ఏంటో చూడగలిగాడు. ఆయన మనసు మారిపోయిందండి. ఆయన ఒక్క క్షణంలో ఎప్పుడైతే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఒక్క క్షమాపణ మాట ఎప్పుడైతే మాట్లాడాడో అతని హృదయం మారిపోయింది. ఆయనకు అర్థమవుతుంది, ఈయన మామూలు మనిషి కాదు, మామూలు వ్యక్తి కాదు, ఇతను దైవ కుమారుడు, ఈయన చనిపోయి మరలా తిరిగి లేస్తాడు. రాజ్యం అంటే ఎప్పుడండి? మరలా వస్తాడు. ఎంత స్టడీ చేసేసాడండి. ఆయన ప్రక్కన ఉంటున్నాడు. ఆ సిలువ మోస్తున్నప్పుడు అటు ఇటు చిరకులు ఉన్నారు సిలువలు మోసుకుంటూ. వీళ్ళు తిడుతున్నారు, నానా రకాలుగా బండ మాటలు మాట్లాడుతున్నారు. ఈయన నోరు తెరవట్లేదండి. గమనిస్తూనే వస్తున్నాడండి, గమనిస్తూనే ఉంటున్నారు. ఆ గమనించి గమనించి ఆయనతో ప్రయాణం చేసిన కొన్ని గంటల్లో ఆయన మారిపోయారండి. ఆ రెండవ వైపున ఉన్నటువంటి దొంగ అన్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మంచి సాక్ష్యం చెప్పనండి, మరి మీరు ఎంతవరకు నమ్ముతారో లేదో నాకు తెలీదు. ఒకానొకప్పుడు నేను చాలా స్పీడ్గా ఎదిగానండి. చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్. ఆత్మీయ జీవితంలో బ్రేకులు లేకుండా వెళ్ళిపోతానండి. ఆత్మీయ జీవితంలో దేవుడికి స్తోత్రం. అన్ని సమస్యలండి నాకు, అందుకే అంత స్పీడ్గా వెళ్ళాను. అంత స్పీడ్ అంటే చాలా స్పీడ్గా వెళ్ళాను. శోధనలు కూడా అలాగే అంత భయంకర, ఊపిరి ఆడదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఇప్పుడు అమ్మ, అప్పుడు ఇంకొకటి సమస్యలు, అన్యుడైన భర్త, ఓకే, అన్ని సమస్యల మధ్యలో నేను ఎలా వెళ్ళేదాన్ని తెలుసు. నా మైండ్లో, నా మనసులో, నా ఆలోచనలో దేవుడు తప్ప ఇంకోటి ఉండదండి. పిచ్చి. మన అయ్యగారు చెప్తుంటారే అనురాధమ్మకి, దేవుడు పిచ్చి అని. నిజమేనండి, పిచ్చి. అలా పరిగెత్తేదాన్ని దేవుడు అంటే. ఒకానొకప్పుడు నేను ఎలా వాక్యం చదువుతాను తెలుసా? నేను చాలాసార్లు టైం వచ్చినప్పుడల్లా చెప్తాను, నేను ఎలా వాక్యం చదువుతానో, నేను ఎలా బైబిల్ చదివేదానో, నేను ఎలా ప్రార్థన చేసేదానో, నేను ఎలా దేవుడితో అంటగట్టుబడి ఉన్నానో, నేను ఎలా దేవుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తానో, ఎలా ఉపవాసాలు ఉంటానో అనేక సార్లు నేను మీకు చెప్పాను. 50 రోజులు, సంవత్సరానికి 2-3 సార్లు, 50 రోజులు 2 సార్లు గ్యారంటీ. ఇప్పుడు ఉండట్లేదండి. ఇప్పుడు హెల్త్ పరంగా చాలా డౌన్ అయిపోయాను. చాలామంది సిస్టర్స్కి తెలుసు, స్టార్టింగ్లో ఒక 50 రోజులు, ఎండింగ్లో ఒక 50 రోజులు అన్నం మెతుకు పెట్టినాం, సోళ్ళు జావా, కొంచెం ఒక గ్లాస్ ఓట్స్, అంతే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. పిచ్చి దేవుడు అంటే. పిల్లలు వెళ్ళిపోయేవారండి. వీళ్ళు 7:30కు డ్యూటీ, ఆయన వెళ్ళిపోయేవారు. 10:30కి నేను కూర్చోవాలి బైబిల్ పెట్టుకుని, చాప వేసుకొని కూర్చుని మంచినీళ్ళు ఇన్ని పెట్టుకుని బైబిల్ పెట్టుకొని పాటల పుస్తకాలు ఎన్ని పెట్టేదాన్ని. దేవుడు ఏది పాడమంటే అది పాడుతూ ఉండేదాన్ని. అంతలాగా వాక్యం ఎలా చదివేదాన్ని తెలుసండి? సరే, ప్రార్థన అంతా అయిపోయినాక వాక్యం చదివేదాన్ని. కానీ ఉదయం లేవగానే ఏం చేసేదాన్ని తెలుసండి? ముందు కొంచెం వాక్యం చదివేదాన్ని. పిల్లలు వెళ్ళిపోగానే 1 అధ్యాయం 2 అధ్యాయాలు, కొంచెమే 1-2 అధ్యాయాలు చదివేదాన్ని. ఎప్పటికన్నా ఎవరికన్నా ఉపయోగపడుతుంది. 1-2 అధ్యాయాలు చదివేదాన్నండి. చదివి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేదాన్నండి. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఇప్పుడు 2 అధ్యాయాలు చదివేస్తాం కదండి, అది ధ్యానిస్తూ, ప్రవ్వా అక్కడ అలా చేసావు, దాని అర్థం ఏంటి, అక్కడ ఎందుకున్నావు, అక్కడ ఏంటి కార్యం జరిగింది, ఇది ధ్యానం. ఆ ధ్యానిస్తూనే, అప్పట్లో వాషింగ్ మిషన్ లేదు, బట్టలు ఉతుకుతూనే, గిన్నెలు తోముతూనే ఆ మాటలు మాత్రం లోపల తిరిగిపోతూ ఉంటాయి. అలా ఒక రోజున వాక్యం చదివేసి టైం అవుతుంది, ఎందుకంటే 10:30కి నేను ప్రార్థనలో కూర్చోవాలి.
ఈ లోపల మళ్ళీ కొంచెం వాక్యం చదివేయాలి. ఆ చదివింది నేను ధ్యానించేయాలి. ఆ ధ్యానిస్తూ బట్టలు ఉతుకుతున్నాను, జాడిస్తున్నానండి. బట్టలు జాడిస్తున్నా ఒళ్ళంతా తడిచిపోయి ఉంది. ఆ జాడిస్తూ ఉన్న సమయంలో నాకు ఒక మాట వినిపించింది. ఒకే ఒక మాట. సిలువ మీద పలికినటువంటి మాటల్లో రెండో మాట ఏంటి? అది రాత్రి నాకు కల వచ్చిందండి, అన్నట్టు మర్చిపోయాను. ఆ రాత్రి కల వచ్చింది. ఎవరో ఒక తెల్ల అంగి వేసుకొని ఒక అతను వచ్చి అడుగుతున్నాడమ్మా, సిలువ మీద పలికినటువంటి మాటల్లో రెండవ పలుకేంటి, రెండవ మాట ఏంటి? నేను ఆ రాత్రే చెప్తున్నాను, ప్రభువా మొదటి మాట అయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించు. మూడో మాట అయితే ఇది, నాలుగో మాట. కానీ రెండో మాట నాకు గుర్తురాట్లా. తెల్లారిపోయాను, ప్రార్థనకి సిద్ధమవుతున్నాను, బట్టలు జాడేసిన, మళ్ళీ అదే స్వరం విన్నానండి. రెండవ మాట ఏంటి నాకు అర్థం కాలేదండి. అవును కదా, రాత్రి దేవుడు అడిగారు, నేను చెప్పలేదు. ఆ తడి బట్టలండి, మొత్తం నైట్ ఎంత తడిచిపోయింది. పులిపీఠం దగ్గరుండి అబద్ధం చెప్పనండి, మొత్తం తడిచిపోయింది. పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. దేవుడు నాతో మాట్లాడుతున్నారు. మోకాళ్ళు వేసేసాను, ముసిగేసేసుకున్నాను, బైబిల్ తీశాను, లోకాసు వార్త. పిచ్చండి బైబిల్ అంటే, నాకు పిచ్చి. ఏది దూరమైనా పర్లేదు, నా బైబిల్ నాకు దూరం అవ్వకుండా ఉంటే చాలండి. అల్లాడిపోతున్నానండి టైం కోసం, ప్రార్థన కోసం, వాక్య ధ్యానం కోసం అల్లాడిపోతున్నానండి. తిండి బట్ట ఏం లేకపోయినా నేను అడగను దేవుడు, నాకు ప్రార్థన సమయం కావాలి. వెళ్ళిపోయానండి, బైబిల్ తీసి నించుని ఇలా చూస్తున్నానండి. రెండో మాట ఏంటి? నాకు తెలిసి ఇక్కడ ఉంటుందని. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఆ మాట చదివానండి. ఆ మాట మామూలుగా నించుని చదువుతున్నా. దేవుడు అన్నాడు, నువ్వు ఆ రెండవ దొంగలాగానే నాతో పాటు నీవుంటావు. హల్లెలూయా. నేనున్న స్థలములో నీవుంటావు. నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంత ఏం చేయలేకపోయానండి. ఉన్న పాటున కుప్పకూలిపోయాను కింద. చివరికి ముసుగు కూడా వేసుకోలేదండి. ఆ బైబిల్ అలా పట్టుకున్నాను, కుప్పకూలిపోయాను. తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? నన్ను పరలోకం తీసుకెళ్తావా? నేను పాపిని ప్రభువా, నేను దౌర్భాగ్యురాలిని ప్రభువా, నేను దౌర్భాగ్యురాలిని, నన్ను మర్చిపోలేదా నువ్వు? నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతావా ప్రభువా? నీ కొరకు నేను బ్రతికినంత వరకు నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. బ్రతికినంత వరకు ఆయన కొరకే బ్రతికితే నేను చనిపోయినాక దేవుడు తీసుకెళ్ళిపోతాడండి. హల్లెలూయా. పులిపీఠం దగ్గరుండి చెప్తున్నానండి ధైర్యంగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్యానికి మనం వారసులమైపోవాలండి. దేవుడికి వందనాలు. హల్లెలూయా. ఈ మాట ఆ రోజున రెండవ దొంగ పొందుకుని ఉన్నాడు. పరదేశంలో నువ్వు నిశ్చయముగా బందిపోటు దొంగే, హంతకుడే, మోసగాడే. కానీ ఎప్పుడైతే ఆయన గాయాల వైపు చూశాడో ఆయన రక్షణ పొందాడో. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? మనము కూడా దేవుని గాయాల వైపు చూడాలండి. గాయాలు రేపే వాళ్ళగా ఉండొద్దండి. గాయాల వైపు చూసి ఎప్పుడు కూడా దీనత్వంతో మన మనస్సాక్షి మనకు తెలుసండి. మనం పొందుకోవాలి అంటే, ప్రభువా నేను తప్పిదం చేశాను, ఒప్పుకోవాలండి. నా పరిస్థితి ఇది. అదే అంటున్నానమ్మా. ఎడమ వైపునున్న దొంగ క్షమించబడ్డా? ఎడమ వైపునున్నటువంటి దొంగతో నువ్వు పరదేశంలో ఉంటావని చెప్పాడా? పొందుకున్నాడా పరదేశని? అందుకే మొదటి మాటకి అతను స్వీకరించలేకపోయాడు. ఆ క్షమాపణని ఆయన తీసుకోలేకపోయాడు. కానీ రెండవ దొంగ పొందుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం క్షమాపణ పొందుకోవాలంటే ఏం చేయాలి? అనుదిన ప్రార్థనలో, ప్రభువా నా స్థితి ఇది, ఈరోజు నేను తప్పు చేశాను, ఈరోజు ఇది ప్రతి రాత్రి కూడా మీరు ఇది చెయ్యండి. అంటే పగలంతా తప్పు చేయమని కాదు, తెలిసి తెలియక ఏదో పొరపాటు, రాత్రి క్షమాపణ కోరుకుందాం. ఆ రెండవ దొంగని ప్రతి రాత్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రాత్రి ప్రార్థన చేయండి అమ్మా. ఆ రోజు దేవుడి రాజ్యానికి మనం వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం. పశ్చాత్తాపం కలగాలండి. ఓకే, మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. ఇది దేనికి వర్తిస్తుందో తెలుసండి?
యేసు ప్రభు సిలువకెక్కనప్పుడు 12 ఏళ్ల వయసులో ఆయన ఎక్కడున్నాడండి? మనందరికీ తెలుసు. యెరూషలేము మందిరములో పెద్దలందరితో కూర్చుని వాదిస్తున్నాడు అండి. వాళ్ళందరి దగ్గర తర్కిస్తున్నాడు వాక్యముతో. వాళ్ళందరి తప్పులు సరిచేస్తున్నాడు. వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళండి. అంటే ధర్మశాస్త్రాన్ని మొత్తం ధ్యానించినటువంటి వాళ్ళు. వారి తప్పులను ఈయనేం చేస్తున్నాడు అంటే ఖండిస్తున్నాడు, తర్కిస్తున్నాడు. అది కాదు కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది దేవుడి రాజ్యం, ఇది కరెక్ట్ అయిన వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఆ యొక్క శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడమ్మా? 12 ఏళ్ల వయసులో. 12 ఏళ్ల వయసు తర్వాత యోసేపు గారి గురించి ఎక్కడా లేదండి. మరియమ్మ భర్త ఎవరమ్మా? యోసేపు. యోసేపు గారి గురించి ఎక్కడా వ్రాయబడి ఉండలేదు. ఆ 12 ఏళ్ల వయసులో ఆ బిడ్డ అక్కడ ఉండిపోయాడు. ఆ యొక్క పెద్దలందరి మధ్యన కూర్చుని తర్కిస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. అంటే పండగ ఆచరించటానికి వచ్చారు యెరూషలేంకి. యెరూషలేం మందిరానికి తల్లి ఆ యొక్క యోసేపు గారు ఆమె కుటుంబ బిడ్డలందరినీ తీసుకుని వచ్చింది. అవి వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క జనాంగంలో తన కుమారుడు ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయిందండి. ఒక దిన ప్రయాణం అంత వెళ్ళిన తర్వాత తన బిడ్డ కనిపించలేదు. పరుగు పరుగున వచ్చింది. ఆ చుట్టుపక్కల వెతికేసింది. వెనక్కి పరిగెత్తుకొని వచ్చింది. అయ్యో నా బిడ్డ, నా బిడ్డ. తీరా వస్తే ఈయన ఏం చేస్తున్నాడండి? ఎక్కడున్నాడు? అక్కడ పెద్దలందరితో తర్కిస్తూ ఉన్నాడండి. సరిచేస్తూ ఉన్నాడు. వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తూ ఉన్నాడు, ఖండిస్తున్నాడు, పొరపాటులు దిద్దుతున్నాడు. తల్లి వచ్చింది. ఆ తల్లిని చూసి బిడ్డ బయటకు పరిగెత్తుకొచ్చాడు. అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసు? నాయనా, నువ్వెందుకు ఇలా మాకు చెప్పకుండా వచ్చావు? మేమెంత భయపడ్డామో తెలుసా? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఈ మీ తండ్రి చూసి ఎంత బాధపడ్డాడో. ఇదిగో ఇంకెప్పుడు నువ్వు ఇలా చెయ్యొద్దు, ఇంకెప్పుడు నువ్వు ఇలా చెయ్యొద్దు అంటే వెంటనే ఆయన ఏమన్నాడు? అమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా? ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలీదా అంటే ఆయన ఎవరి పనుల మీద ఉన్నాడండి? తండ్రి పనుల మీద. ఈరోజు మనం ఎవరి పనుల మీద అలసిపోతున్నామండి? ఎవరి పని చేయటానికి అలసిపోతున్నాం? ఎవరి పని చేయటానికి? మన బలము, మన ఆరోగ్యము, మన అందము, మన డబ్బు. దేనికోసం? మన పిల్లలు, మన కుటుంబము. అంతే. నాకు తెలిసి ఇంకోటి కాదండి. బలము, ఆరోగ్యము, జ్ఞానము, మన జీవితాలు ధారపోసేస్తున్నామండి బిడ్డలకి. చివరికి ఏం పొందుకుంటావు? ఏం పొందుకుంటావు? ఎంతవరకు పొందుకుంటామో ఎవ్వరికి తెలియదండి. ఎంతవరకు మళ్ళీ తిరిగి మనం అనుభవిస్తామో ఎవ్వరికి తెలీదు. అదే కనుక దేవుడి కొరకు ప్రయాసపడితే ఖచ్చితంగా ఆయన మనల్ని విడిపించేసి ఆయన సురక్షితమైన రెక్కల నీడ కప్పుతాడండి, కప్పుతాడు. అదేనండి తల్లి గురించి. ఈ తల్లి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సిలువ మీద వ్రేలాడుతున్నాడు. అమ్మ, ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమె ఏడుస్తుంది, పాదాలు పట్టుకుని ముద్దాడుతుంది. అయ్యో నా బిడ్డ, నా బిడ్డకి ఇంత శ్రమ. ఆమెకేం అర్థం కావటం లేదండి. ఆమె అయ్యో ఇలా నా బిడ్డ సిలువ మీద చంపబడడానిక ఆ రోజున ఆ దేవదూత వచ్చి నాతో మాట్లాడింది. నీకు కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెడతావు. ఆయన రాజ్యానికి ఆది కానీ అంతము లేని రాజ్యము. ఇదా నేను చూసిన దర్శనం, ఇదా నేను పొందుకున్న దర్శనం. ఇందుకా ప్రధానము చేయబడి ఉన్నానని తెలిసి కూడా నా భర్తని నిర్లక్ష్యం చేశాను, నా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాను, నా కుటుంబాన్ని వదులుకున్నాను, నా దేవుడి మాట నెరవేర్చాలనుకున్నాను. ఇదా చివరికి పొందుకునేది? ఇదా? ఆమెకేమీ అర్థం కావటం లేదండి. ఆమెకేం అర్థం కావట్లా. ఆ బిడ్డని కాపాడుకోవటం కోసమే రాత్రికి రాత్రే ఇక్కడికి నువ్వు నది దాటి వెళ్ళిపో, చీకట్లో వెళ్ళిపోయి నువ్వు వచ్చేసే, ఇక్కడ ఆధార్ కార్డులో నీ పేరు ఉండాలి, వచ్చేసేది. ఇన్ని శ్రమలు పడిందండి. ఎంతమంది దూషించారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు తెలుసు, పాపము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతారు. ఈమె ఏ పాపం చేయలేదండి. అది మనకు తెలుసు, అందరికీ తెలుసు, దేవుడికి తెలుసు. కానీ లోకానికి తెలుస్తుందా అండి? ఏమా, లోకానికి తెలుసుదా?
లోకానికి నువ్వు నీతిమంతురాలు అని ఎంతమంది నీ గురించి మన గురించి చెప్పగలరు? ఒక రాయి వేయడానికే అందరూ చూస్తారు, ఈజీగా మన గురించి మాట్లాడడానికే చూస్తారు. మనలో ఉన్న మంచిని గ్రహించలేరండి. కానీ దేవుడికి తెలుసండి మనమేంటో కదా. ఆ చివరి క్షణాల్లో తల్లి ఆ పాదాల దగ్గర ఏడుస్తుంటే అవని అంటున్నాడమ్మా, నువ్వు ఏడోకు, ఇదిగో ఇదిగో ఈమె నీ తల్లి అని యోహానికి బాధ్యతను అప్పగించేశాడండి. ఇతడే నీ కుమారుడు యోహానికి అప్పగించేశాడండి. అంటే దానిలో నుంచి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మన దగ్గర చాలామంది ఎవరున్నారో తెలుసండి? వృద్ధులు. నేను అందుకు సంతోషిస్తాను. నా టార్గెటే వృద్ధులు, నా గోలే వృద్ధులు. నాకు దేవుడు సువార్త ప్రకటించమని చెప్పిందే వృద్ధులకి, మందిరం పెట్టమందే వృద్ధుల కోసం. రానున్న రోజుల్లో వృద్ధుల ఆశ్రమం కూడా పెట్టాలని చాలా తప్పించిపోతున్నాను. ఖచ్చితంగా దేవుడు నిర్ణయం చేశాడు. 350 మంది ఉన్నారు, లెక్క కూడా నాకు చెప్పేశాడు దేవుడు. అందుకే ఈ ప్రారంభం. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడో తెలుసమ్మా? 3వ మాట, వృద్ధురాలైన తల్లి బాధ్యత మర్చిపోలేదు. మర్చిపోడమ్మా, ఎన్నటికీ మర్చిపోడు. ఇది వృద్ధులకి, గొప్పగా తల్లులకి ఆదరణ కలిగిన మాట ఇది. నువ్వెక్కడున్నా మర్చిపోడు. ముది ప్రాయము నుంచి ముసలి తనము వరకు ఎత్తుకొని చంకన పెట్టుకునే దేవుడు అండి మన దేవుడు. తల్లుల్లారా, తండ్రుల్లారా, బిడ్డలు వదిలేస్తున్నారా? బాధపడదు. చూడలేని స్థితిలో ఉన్నారా? బాధపడదు. దేవుడు తన బాధ్యతను తీసేసుకుంటున్నాడు. ఆ బాధ్యతను స్వీకరించాడు. చివరి వరకు కూడాను యోసేపు గారు చనిపోయిన తర్వాత వడ్రంగిగా 30 సంవత్సరాల కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 6 గంటల శిలువ మీద వేలాడాడు. ఎంత భయంకరమైనటువంటిది! 6 గంటల్లో చివరి మాటలు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేవలం జ్ఞాపకమే. ఆయన మాట్లాడి ఉన్నారు, ఆయన నెరవేర్చేశాడు అవన్నీ. ఈరోజు కేవలం తలపోసుకున్నట్టు మాత్రమే మనకు జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ రోజున 3వ సందేశంలో ఏంటి? నిన్ను నేను మర్చిపోలేదమ్మా, నిన్ను నేను పోషిస్తానమ్మా, నిన్ను నేను సంరక్షిస్తాను. నీ బాధ్యత నాది, నీ బాధ్యత నాది. ఒక ఆదరణకరమైనటువంటి వాక్యము దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 4వ మాటలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. అర్థమవుతుంది కదమ్మా మాట? నీ బాధ్యత నాది, నువ్వు బెంగపడొద్దు, నిన్ను నేను పోషిస్తాను, నిన్ను నేను సంరక్షిస్తాను, చూసేవాళ్ళని పెడతాను. నీ చివరి వరకు, ముది ప్రాయము నుండి ముసలితనము వరకు నేను ఎత్తుకుంటాను, నేను ఎత్తుకుని నేను చంకన పెట్టుకుంటాను. నిన్ను నేను భరిస్తాను, నిన్ను నేను సహిస్తాను, నిన్ను నేను పోషిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఏంటండి? ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దానిలో మనందరము కూడా ఉంటామండి. ఆయన ఏమంటున్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి. అప్పటి వరకు ఏమని మాట్లాడాడు అంటే, నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరెరుగురు క్షమించము. తండ్రి అన్నవాడు సడన్గా దేవా అని ఎందుకు అంటున్నాడు? ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా? సిలువ మీదకి ఎక్కినాక జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసండి. ఆ గెత్సెమనే తోటలో తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము అన్నాడు కదా. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ గిన్నెలో ఏముందో తెలుసండి? శిక్ష, జడ్జిమెంట్, మానవులందరి పాపాలు, మానవులందరి శాపాలు ఆ రాత్రి ఆ గెత్సెమనే తోటలో ఆయన మీద మోపబడుతూ ఉన్నాయి. ఆ పాప భారం మొయ్యలేకే ఆయన శరీరం వేదన పడి మరీ ఆతురముగా ప్రార్థించినప్పుడు ఆయన శరీరంలో నుంచి చెమట రావాల్సింది బదులుగా రక్తం కారిందండి. ఆ పాప భారాన్ని ఆయన మోయలేకపోతున్నాడు. పాపం అంటని వాడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ఆ రోజు ఏమైపోయాడు? శాపగ్రస్తుడుగా మారిపోయాడు, పాపిగా మారిపోయాడు. ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి అన్న బంధం తెగిపోయింది.
తండ్రి కుమారులు అన్న బంధం తెగిపోయిందండి. సంపూర్ణ మానవుడిగా అయిపోయాడు. అందుకే అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు. ఈరోజున ఎప్పుడన్నా నేను ఒంటరి దాన్ని, నాకెవరు తోడు లేరు, నాకెవరు పిలిచినా పలికేవాళ్ళు లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను అందరూ వదిలిపెట్టేశారు అని ఎన్నిసార్లు మనం అనుకుంటుంటామో మనకు తెలుసు కదా. అందుకే దేవుడు అదే అనుభవం గుండా వెళ్ళాడండి. ఆయన నమ్ముకున్న శిష్యులందరూ వదిలేశారు. ఆయన నమ్ముకున్న శిష్యులందరూ చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పారిపోయారు. చివరికి ఆ యేసు అంటే ఎవరో నాకు తెలీదు అనేసి అన్నారు. తండ్రి కూడా వదిలేశాడు. తండ్రి ఎందుకు వదిలేశాడండి? పాపములు ఆయన మీద మోపబడి ఉన్నాయి. ఆయన ఒక పాపిగా మారిపోయాడు, శాపగ్రస్తుడిగా మారిపోయాడు. తండ్రితో అనుబంధం కలిగి ఉండాలంటే పాపము కడగబడి ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఆ రోజు ఆయన సంపూర్ణ మానవుడిగా మారిపోయాడు, పాపిగా మారిపోయాడు. అందుకే దేవుడు చేయి విడిచిపెట్టేశాడండి. దేవుడు చేయి విడిచిపెట్టేశాడు. ఈరోజు ఎవరన్నా ఒంటరి యాత్రలో ఉన్నారా, ఒంటరి పోరాటంలో ఉన్నారా, వారికి దేవుడిస్తున్న అభయహస్తం అండి. ఆయన అదే మార్గం గుండా వెళ్ళాడు. అందరూ వదిలేయటం కూడా, ఒంటరిగా ఉండటం కూడా, ఏడవటం కూడా ఆయనకి తెలుసు. హేళల్లో కూడా ఆయనకి తెలుసు. అందరూ ఈయన్ని చూసి చిన్న చూపు చూడటం ఆ అనుభవం కూడా తెలుసు. అపహాస్యాలు గుండా వెళ్ళాడు. ఉమ్మూయటం కూడా, ఊయబడటం కూడా ఆయనకి తెలుసు. ఉమ్మూస్తే తుడి చేసుకున్నాడండి. అంత ఓర్పు మనకు లేదులేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఎవరైతే అయ్యో నేను విడవబడి ఉన్నాను, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరి వాడనైపోయానని కృంగిపోతున్నావా? ఆ రోజున ఆయన అదే అనుభవం గుండా వెళ్ళాడు కాబట్టే నిన్ను విడిచిపెట్టడు, నన్ను విడిచిపెట్టడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని పట్టుకునే ఉంటాడండి. ఆ అనుభవం గుండా వెళ్ళాడు కాబట్టి ఆయనకు అది తెలుసు. దేవునికి స్తోత్రం. 5వ మాట చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము చివరికి ఆయన ఏం అడుగుతున్నాడో తెలుసండి. నేను ఇంకా దప్పికొని ఉన్నాను, నీ కుటుంబం గురించి నా ఆశ నన్ను భక్షించుతున్నది. కీర్తనల గ్రంథముల వాక్యం సెలవిస్తుంది. ఎందుకని ఆయన ఆశ ఏంటో తెలుసండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి ఉంటుందండి. ఎవరమ్మా? సమరయ స్త్రీ. ఆమె పాపములో పట్టబడి ఉన్నది, ఆమెకు వ్యభిచారంతో ఉన్నది. కానీ ఆమెను వెతుక్కుంటా వచ్చాడండి యేసయ్య. సుఖారను గ్రామం దగ్గర ఆ బావి దగ్గర కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా కొద్దిగా దాహం ఇయ్యమ్మా, నాకు దాహంగా ఉందమ్మా. ఆమె అడుగుతుంది, అయ్యో నువ్వు చూస్తే యూదుడులాగున్నావు, నీ వస్త్రాలంతా యూదులుగా ఉంది, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా, నువ్వు నన్ను ఎందుకు దాహం అడుగుతున్నావు? మేము అంటరాని వాళ్ళం కదా, వెలివేయబడిన వాళ్ళం కదా, మీరు మమ్మల్ని ముట్టుకోరు కదా, మేము ఇచ్చిన నీళ్లు తాగరు కదా, మాతో మీరు సాంగత్యము చేయరు కదా. నశించిన దానిని వెదకి రక్షించటానికే దేవుడు వచ్చాడండి. హల్లెలూయా. ఆ రోజున అందరూ తృణీకరించారు. ఎవరైతే తృణీకరించబడుతున్నారో, ఎవరైతే త్రోలివేయబడుతున్నారో, అపహాసించబడుతున్నారో, వెలివేయబడ్డారో వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా వెతుక్కుంటూ వస్తున్నాడండి యేసయ్య. దేవునికి స్తోత్రం. మనం మట్టలాదివారం రోజున చూసాం కదా, గాడిద పిల్ల గురించి చూసాం. గాడిద పిల్ల అపవిత్రమైంది, నెమరు వేయదు, గిట్టలు చీలవు, తిరుగుబాటు స్వభావం. కానీ దానికి బదులుగా ఈయన మరణించటానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నశించిపోయిందో, ఏ ఒక్కరూ నశించిపోవటానికి దేవుడికి ఇష్టం లేదండి. కింద కొలసి పత్రికలో చూసాం, మన మీద ఉన్నటువంటి అపరాధములుగాను నేరములుగాను మోపబడినటువంటి అపరాధములన్నీ తుడిచివేయటానికి దాని మీద ఉన్న చేవ్రాతను కూడా తుడిచివేసి సిలువ జయోత్సాహముతో మనల్ని నింపాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ నరకం, నిత్య నరకం మనకు కాదండి, శపించబడిన దేవదూతలకి, శపించబడినటువంటి దూతలకి, దాని యొక్క అనుచరులకి సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య నరకాగ్నిలోనికి తన ప్రజలు, వాళ్ళు హిందీ వాళ్ళు అవ్వచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు అవ్వచ్చు, తెలుగు వాళ్ళు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, అందరూ ఆయన ప్రజలేనండి. ఆ సమస్త ప్రజల కొరకు ఆయన రక్తం కార్చాడు.
వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాడు. కానీ ఆయన దాహం ఇంకా తీరలేదండి. రక్షించబడిన నీతో నాతో దేవుడు సెలవిచ్చేది ఏంటో తెలుసా? ఆ రోజున సమరయ స్త్రీని అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహంగా ఉంది, నాకు దాహానికి ఇయ్యమ్మా. ఆ రోజు ఆమెను ఏం అడుగుతున్నాడు? మామూలు చేతితో ఆ బిందులో నీళ్లు తాగుతాను కాదండి, ఆయన దాహం ఏంటో తెలుసా? ఆమెతో మాట్లాడిన తర్వాత ఆయనతో అంటున్నాడా, అయ్యా నిత్యరాజ్యానికి వారసులు అవ్వాలని మేము ఏం చేయాలి, మాకు మెస్సయ్య వస్తాడని తెలుసా? అక్కడ సందర్భం అంతా ఉంటుంది, ఇప్పుడు అది ఎత్తిపెట్టలేను. ఆమెతో అంటాడు, అమ్మా నీకు ఇప్పటికి 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకొకడు ఉన్నాడు. చక్కగా మాట్లాడుతున్నాడు. ఆమె తెలుసుకుంది, ఈయన మెస్సయ్య. అయ్యా మేము రక్షించబడాలంటే ఏం చేయాలి? ఆరాధించమ్మా, ఇదిగో నేనే మెస్సయ్యానని చెప్పాడు ఆయన. అంతే, ఆమె కుండ అక్కడ వదిలిపెట్టేసిందండి. ఆ కుండ అక్కడ వదిలిపెట్టేసి గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామములో అంతటినీ పట్టబడి తీసుకొచ్చేసిందండి. గ్రామం కదిలి వచ్చేసారండి. దేవుడికి స్తోత్రం. గ్రామం అదండి ఆయన దాహం. ఆ వాక్యం అక్కడ బాగా లోతుగా చదవండి. శిష్యులు వస్తారండి. శిష్యులు వచ్చేసరికి అక్కడ చూసిన చిత్రం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఛాయాచిత్రం ఎలా ఉంటుందో తెలుసా? యేసు ప్రభు గారేమో ఆ యొక్క బావి గట్టు మీద కూర్చున్నాడు, ఇక్కడెక్కడో ఉంటుంది. యేసు ప్రభు వారేమో ఆ బావి గట్టు మీద కూర్చుంటాడు, ఆయన పాదాల దగ్గరే ఏమో కూర్చుంటుందండి. మీరు కావాలంటే వాక్యం కావాలని నేను చూపిస్తాను కూడాను, ఎందుకంటే నాతో మాట్లాడిన మాట అండి అది. అందుకే నేను అస్సలు మర్చిపోనండి ఆ వాక్యాన్ని మాత్రం. నా గుండెల్లో దేవుడు ముద్ర వేశాడు. కావాలంటే తీసి చూసుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. ఇంతలో చదవండి అయ్యగారు. చాలయ్యా, ఏమయ్యారండి? ఆశ్చర్యము. అయ్య బాబోయ్, ఎందుకు ఆశ్చర్యం? ఆయన ఏం తప్పు చేయట్లేదే. కాకపోతే ఏం జరుగుతుంది? ఎవరూ శిష్యులు లేరు అక్కడ. ఇది చెప్పి తీరాల్సిందేనండి. అక్కడ ఎవరూ లేరు. సమరయ గ్రామంకి వచ్చి మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు బయటకు వచ్చి ఆ బావి దగ్గర కూర్చుని శిష్యులతో ఏమన్నాడో తెలుసా? మీరు వెళ్ళండి, ఊర్లోకి వెళ్ళి మన మీద నా భోజనం చేయటానికి మీరు తీసుకురండి అని పంపాడండి. వీళ్ళందరూ చట్టపట్టాలు వేసుకొని అందరూ హుషారుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. మంచి ఆహారం కొనుక్కొద్దాం, బిర్యానీ, మనలాగే ఈరోజు ఏం వంట కదా, మనకు మరీ ఇంట్రెస్ట్లు కదా, హ్యాపీగా వెళ్ళిపోయారు. ఊర్లోకి వెళ్ళిపోయారు అందరూ కలిసి. చక్కగా అన్నం పొట్లాలు, ఆహార పొట్లాలు పట్టుకొని వస్తున్నారు. వచ్చేసరికి ఏమైంది? ఈయన ఒక్కడే ఉన్నాడు, ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆయన దగ్గర ఎవరు ఉన్నారు? ఒక స్త్రీ కూర్చుంది. ఆ స్త్రీ ఎవరు? వ్యభిచారి. ఆగిపోయారు, దూరంగా ఆగిపోయారు. అడిగే దమ్ము ధైర్యం లేదు. ఆశ్చర్యపోతున్నారు. మమ్మల్ని అందరినీ పంపేశాడు ఏంటి? మమ్మల్ని అందరినీ పంపేశాడు, ఈయనొక్కడే కూర్చుని మాట్లాడుతున్నాడు. అంత అవసరమా? చూసారా, మానవ నైజం అండి అది. ఒకళ్ళన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు కదా. ఎన్ని లోతైన అర్థాలు ఉన్నాయో తెలుసండి దానిలో, ఎన్ని లోతైన అర్థాలు. మమ్మల్ని అందరినీ ఏమో దూరంగా పంపేశాడు, ఈయనొక్కడే కూర్చుని ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటండి? 3.5 సంవత్సరాలు ఆయన వెనకాల తిరుగుతున్నారు, చేస్తున్న కార్యాలు చూస్తున్నారు కదా. ఎందుకు ఆశ్చర్యపోవాలి? నేను అక్కడ ఆగిపోయాను, దేవుడు నాకు అక్కడ చూపించాడండి వేలు పెట్టి. శిష్యులు ఆశ్చర్యపోయారు ఆయన ప్రవర్తన చూసి. ఎందుకు ఆశ్చర్యపోవాలి? పోనీ చూసి కానీ అని ఉంది, అవునా లేదా? ఈమెతో ఎందుకు నీకేమి కావాలనని అయినను ఆశ్చర్యపడిరి, కానీ భయం, అడగడానికి భయం, దమ్ము ధైర్యం లేదు. ఎందుకు ఆశ్చర్యపోవాలండి? ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే ఆయన మీద ఏదో కోణలో చూశారు. ఆమె వ్యభిచారి, ఒంటరిగా మాట్లాడేసుకుంటున్నారు. ఏం మాట్లాడేసుకుంటున్నారో ఆ తర్వాత ఇవన్నీ మనకు వచ్చండి, ఎందుకంటే మనం వింటున్నవే, అవి చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒకప్పుడు నాతో మాట్లాడాడండి దేవుడు. నేను కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన అవమానాల గుండా నేను నడిచాను, నిందల గుండా వెళ్ళాను, గుండెలు బాదుకు నేడ్చాను. పులిపీఠం దగ్గరుండి చెప్తున్నాను, గుండెలు బాదుకు నేడ్చాను. సేవకులే, వాళ్ళెవరో కాదు, నా మీద నిందలు మోపిన వాళ్ళు. ప్రవ్వా, ఏంటి ఇంత దారుణమైన మాటలు మాట్లాడతారా? ఇంతలాగా ఇన్ని సంవత్సరాలు నేను వాళ్ళతోనే ఉన్నాను కదా,
నేనేంటో తెలీదా, నా క్యారెక్టర్ ఏంటో తెలీదా? ఇంత భయంకరమైన మాటలా? గుండె బద్దలయ్యేలాగా ఏడుస్తున్నానండి. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడిన మాట. ఆశ్చర్యపడిరి. వాళ్ళు ఆశ్చర్యపోవడంలో తప్పే. వాళ్ళు ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటి? అక్కడ కూర్చుని మాట్లాడుతుంది ఆ వ్యక్తి వ్యభిచారి, ఒంటరిగా మాట్లాడుతున్నాడు. అందుకని వాళ్ళకి అనుమానం. ఆయనలో తప్పు లేదు, ఆమెలో తప్పు లేదు, వీళ్ళు చూసే చూపులో తప్పుంది. వీళ్ళు చూసే చూపులో తప్పుంది. నాతో ఏం చెప్పాడో తెలుసా? వాళ్ళెవరో తెలుసా నీకు? వాళ్ళెవరో తెలుసా? నన్ను అనుమానించిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళెవరు? సేవకులు. వాళ్ళెవరు? పాస్టర్స్. వాళ్ళెవరు? అభిషిక్తులు. వాళ్ళెవరు? అపోస్తలులు. వాళ్ళే నన్ను అనుమానించారు. అందుకే ఈరోజు నువ్వు భయపడకు, బాధపడకు. ఆ రాత్రి నేను ఏడుస్తున్నప్పుడు వేలు పెట్టి చూపి దేవుడు నాకు బయలుపరిచాడు. అందుకే ఈ మాట నేను ఎప్పటికీ మర్చిపోనండి. పాస్టర్సే నిందలు వేశారు, అవమానించారు, హేళన చేశారు. అందుకే ఈరోజు ఇంత మంటతో బయటకు వచ్చానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాహం ఇంకా ఉన్నదండి. ఆయన అంటున్నాడు, ఏలీ ఏలీ లామా. అదైపోయి నేను దప్పికొనుచున్నాను. ఏమి దప్పిక, ఏమి దాహము అంటే నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు దాహము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. త్వరగా వెళ్ళిపోతాం, 3 అయిపోతుంది, 5 నిమిషాల టైం ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. చూడండి, 30 చదవండి అయ్యగారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచేశాడండి. దాహం అన్నప్పుడు వీళ్ళు ఏమిచ్చారు? ఆ బళ్ళానికి ఏమి ఇచ్చారండి? స్పంజి పెట్టి, చిరక పెట్టి, చేదు. చేదు. ఈరోజు మన దేవుడు మన దేవుడికి ఏమి ఇస్తున్నా? ఆ మానవులు ఏమి ఇచ్చారు? ఆయన నోటికి చేదుని అందించారు. ఈరోజు మనం ఏమి ఇవ్వాలి? దేవుడికి ఆరాధించాలి. ఆ చేదు మాటలు, చేదు ప్రవర్తనలు, గాయపరిచే స్థితి అవన్నీ దూరం చేసేసేయండి. అటువంటి వారు ఎవరన్నా ఉన్నా దూరం చేసేయండి. నేనే చెప్తున్నాను ఇక్కడ నిలబడి. ఎడమ చేతి వైపు అక్కడ ఉన్నటువంటి ఆ దొంగ రక్షించబడలేదు. హేళన చేశాడు, మీకు తెలుసా? ఎడమ చేతి పక్కన ఉన్నటువంటి ఆ దొంగ హేళన చేశాడు, అపహసించాడు, నిందించాడు, చివరికి రక్షణ కోల్పోయాడు. అటువంటి వారిని దూరం పెట్టేసేయండి. బాధపడొద్దు, దూరం పెట్టాడు. దేవుడు టైం వస్తే దేవుడే రక్షించుకుంటాడు. కానీ ఎవరైతే పశ్చాత్తాపడ్డాడో, ఆయన దేవుడని గ్రహించాడు, కుడివైపున ఉన్న దొంగ, ఈరోజున అటువంటి వారిని చేరదిద్దాం. ఎవరి పాపైనా పర్లేదండి, వ్యభిచారైనా పర్లేదండి, పశ్చాత్తాపడితే చాలండి. దేవుడికి కావాలి. అవన్నీ చేశాడు. 7వ మాటలో 6వ మాటలో సమస్తము సమాప్తమైనదని తెలిసి ఆయన తల వంచి ఆయన ఆత్మను అప్పగించేశాడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం చనిపోయే లోపల, మనం పరలోకలు ఎత్తబడే లోపల మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ సమస్తమును నెరవేర్చగలుగుతున్నామా? నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాటకి మనం వెళ్ళిపోదామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము చివరి మాట, 23వ అధ్యాయం 46వ వచనం. ఎంత పెద్ద కేక వేశాడో చూడండి. ఆ కేకలు చూసి అక్కడ ఉన్న వారందరూ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారండి. ప్రభువుకి అప్పగించాలి. ఆయన ఎప్పుడైతే చివరి మాట పలుకుతున్నాడో సూర్యుడు అదృశ్యమైపోయాడంటండి. సూర్యుడికి సృష్టికర్త ఎవరండి? భూమికి సృష్టికర్త ఎవరండి? ఆ పర్వతాలకి సృష్టికర్త ఎవరు? ఆ సృష్టికర్తకే అంత భయంకరమైనటువంటి సంఘటన జరుగుతుంటే చూడలేకపోయారండి. చీకటైపోయింది. మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 3 గంటలైంది. ఇక్కడ కరెక్ట్గా 3 గంటలైంది. దేవుడికి స్తోత్రం. 7వ మాట కల్లా 3 గంటలైంది. సూర్యుడు అదృశ్యుడు. ఆయన గర్భాలైపు తెర నడిమికి చినిగేనో, అది ఎవ్వరు చెంపలేదండి. ఈయన ఎప్పుడైతే కేక వేశాడో అయిపోయింది. నేను ఏ పని మీద అయితే పరలోకం నుంచి భూలోకానికి మనుష్య కుమారుడిగా వచ్చానో ఆ కార్యం నెరవేర్చేశాను. తండ్రి, ఇదిగో నా ఆత్మను నీ చేతులకు అప్పగించేసుకుంటాను. నేను ఒక్క మాట చెప్పనా అండి?
చివరి టైంలో మనం ఉంటున్నాం, అంత్యకాల దినాల్లో ఉంటున్నాం. అంతేకాకుండా మన వయసు సగంకి వెళ్ళిపోయింది, సగం పైకి వెళ్ళిపోతుంది. కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని ఇంకా దేవుడు దీవించునుగా. కానీ మనం ఈ బ్రతుకు దేవుడి కొరకు బ్రతుకుతామండి. తండ్రి, నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుని గొప్ప శబ్దంతో కేక వేశాడండి. ఎప్పుడైతే ఆయన కేక వేశాడో, యెరూషలేములో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి తెర పై నుండి కిందకి చిరిగిపోయిందండి. అది ఎంత ఉందో తెలుసా? మీకు చెప్తున్నాను, చాలాసార్లు చెప్తున్నాను. ఎంత ఉందమ్మా? 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 4 అడుగుల మందం. 2 ఏనుగులు పెట్టి చీల్చినా చినగదంటుంది. అలాంటిది ఆయన కేకకి అంత శబ్దం ఉంది. ఆయన కేకలో, ఆయనలో అంత శబ్దం ఉందండి. 2 ఏనుగులు వచ్చి పట్టుకుని దాన్ని లాగినా చిరగదు. ఒక్కసారి ఆయన కేక వేసేసరికి అడ్డు తెర చినిగిపోయింది. ఈ రోజున మన జీవితంలో ఏ అడ్డులు ఉన్నాయో, ఏ ఆటంకాలు ఉన్నాయో అవన్నీ యేసు నామములో చినిగిపోవునుగాక.